ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతుంది. అమరావతి రెండో దశ భూ సమీకరణపై సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం. అటు రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగబోతోంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ప్రధానంగా ఏ అంశాలపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది, ఏ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది, అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఝాన్సీ మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సెక్రటరియట్ లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధానమైనటువంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా దీనికి సంబంధించి ఇప్పుడు గడిచిన ఏడాది కాలంలో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చాము, ఏమి నెరవేర్చాము, ఏ విధంగా ప్రజాస్పందన ఉందనేటువంటి అంశానికి సంబంధించి మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టినటువంటి పథకాలు, ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అమలు, వాటి తీరుతెన్నులు, వాటి ప్రజలకు ఉన్నటువంటి స్పందన గురించి కూడా ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానమైనటువంటి భూ కేటాయింపులు, భూ సమీకరణ వంటి అంశాల గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. మొదటి విడత అమరావతి రాజధానికి సంబంధించి 34,000 ఎకరాలు భూ సమీకరణ చేసినటువంటి నేపథ్యంలో అమరావతి పనులు పునఃప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరొక 44,000 ఎకరాలని సేకరించాలనేటటువంటి అంశం గురించి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల నుంచి 24,000 ఎకరాలని ఇవ్వటానికి రైతాంగం ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 20,000 ఎకరాలను సేకరించేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇదొక ముందడుగుగానే చెప్పొచ్చు. మరొక 44,000 ఎకరాలను భూ సమీకరణ ద్వారా సేకరించడం, వాటి ద్వారా రాబోయే రోజుల్లో ఏ రకాల అభివృద్ది పనులు, అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎలా వినియోగిస్తామనేటువంటి అంశాన్ని గురించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఏపీ మంత్రిమండలిలో చర్చించబోతున్నారు. దీంతో పాటు ఎస్ఐబిపి సమావేశంలో ఈ నెల 7వ తేదీన ఎస్ఐబిపి సమావేశం జరిగింది. దీనికి సంబంధించి 19 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఇందులో నిర్ణయం తీసుకున్నారు. ఆ 19 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపబోతున్నారు. దీంతో పాటు అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో 14,450 ఎకరాల్లో మౌలిక వసతులు చేపట్టడానికి కావాల్సినటువంటి 1,152 కోట్లకు సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి దీనికి సంబంధించి ఆమోదం తెలుపబోతా ఉన్నారు. రైట్, థాంక్యూ.